హాయ్ వ్యూవర్స్, మీరు సోషల్ మీడియాలో కానీ బయట కానీ సెమినార్స్ అప్పుడు కానీ బుక్స్లో కానీ ఓవరాల్ చూస్తున్నప్పుడు మన తెలుగులో సైకాలజీ ఎక్స్పర్ట్స్, వ్యక్తిత్వ వికాస నిపుణులు, తర్వాత చూసుకుంటూ ఉన్నప్పుడు సైకాలజిస్ట్, మన కౌన్సిలింగ్ ఇస్తారు సార్ లైక్ అలా, తర్వాత ఇంద్రజాలికులు, మ్యూజిషియన్స్ మ్యాజిక్ చేస్తారు అలా, అండ్ మంచి ఆరేటర్ అంటే బాగా మాట్లాడతారు అలా. ఇలా మీరు మొత్తం తీసినట్టయితే ఎవరో ఒకరికి ఏదో ఒక రూపాయన ఏదో ఒక వంక కనిపిస్తూ ఉంటుంది. మీరు అవునన్నా కదన్నా క్రాస్ చెక్ చేసుకోండి, రెడ్ తేడారా, రే పెద్ద కమర్షియల్ రా, ఇలా ఒకే ఒక్క వ్యక్తి అసలు ఎక్కడ ఏ చిన్న మరకాలు లేకుండా అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. చాలామంది చేత పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ చేత కూడా మాస్టర్ అని పిలిపించుకున్నాడు. నాలాంటి వాళ్ళు సైతం ఆయన కనిపిస్తే ఎంతో ఎఫెక్షన్తో, ప్రేమతో, అభిమానంతో గురువు గారు అని చెప్పేసి దగ్గరికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి గొప్ప మహానుభావుడు పట్టాభిరామ్ గారు. ఎస్, ఆయన ఎన్నో పుస్తకాలు రాశాడు, ఎన్నో సెమినార్స్ ఇచ్చారు, ఎన్నో పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ చెప్పున్నారు. కమర్షియల్గా ఉన్నాడు, నో డౌట్. ఎలా? ఆయన చేసే పనికి మాత్రం డబ్బు తీసుకున్నాడు అంతే తప్ప లేనిపోని ప్రచారాలు చేసి వాళ్ళకి వీళ్ళకి భజన చేస్తూ ఎక్కడ లేడు. అండ్ అమ్మాయిల పిచ్చి లేదు. మీకు బాగా తెలిసినటువంటి ఒక గొప్పోడు, పరమ సందర్భం ఇది కాదంటే నేను చెప్పట్లేదు, బట్ క్రాస్ చెక్స్తే మీకు తెలిసింది అమ్మాయిల పిచ్చోళ్ళు. ఇలా కొంతమంది ఉన్నారు, డబ్బు పిచ్చోళ్ళు, అమ్మాయిల పిచ్చోళ్ళు, పేరు పిచ్చోళ్ళు, రకరకాల. ఈయనటువంటిది ఏం కాదండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు, మహానుభావుడు, చాలా గొప్పవాడు. అటువంటి ఆయన మరణించడం తెలియక నాకు చాలా చాలా బాధ వేసింది. అయ్యో పాపం, ఏమంత వయసు అని చూస్తే 75 పెద్ద వయసు ఏం కాదండి. కార్డియాక్ అరెస్ట్. నిన్న బాగా నొప్పిగా ఉందన్నారు, స్పృహ కోల్పోయినారు, ఆసుపత్రి పట్టుకెళ్ళారు, ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఆల్రెడీ చనిపోయారండి అన్నారు. వార్త ఇందాక వచ్చింది. దండం పెట్టి మరీ చెప్తున్నా, దయచేసి మీకు మాత్రమే తెలిసినటువంటి ఆ పర్సనల్స్ ఎక్కడ ఉంటారు ఖచ్చితంగా ఎవరో చెప్పేసాడు, మీతోనే ఎండ్ అయిపోవాలి అన్నట్టు ఉన్న వాటిని ఓకే ఉంచేసుకోండి. బట్ మీకు ఇన్సూరెన్స్ అన్నవి కానీ లేదా బ్యాంక్ బ్యాలెన్స్లు కానీ ఎక్కడైనా దాచినవి కానీ ఎవరికైనా చెప్పాలి, ఎవరికైనా ఇది ఇవ్వాలి అనుకున్నప్పుడు దయచేసి మీ తర్వాత ఒకరికి అన్నట్టు ఖచ్చితంగా చెప్పచ్చు. బట్ వాళ్ళు నమ్మకస్తులు అంటే జాగ్రత్త. రీసెంట్ టైమ్స్లో అకస్మాత్తుగా ఎవరో చనిపోతున్నారు. మొన్న వరంగల్కి చెందినటువంటి ఈనాడు రిపోర్ట్ చనిపోయారు. ఇందాకే ఇంకో సీనియర్ జర్నలిస్టులో చనిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే కార్డియాక్ అరెస్ట్ అంటూ అసలు ఎవరెవరో వినాల్సి వస్తుంది. నాకు భయం వేస్తుంది ఒక్కోసారి. భయపడితే మళ్ళీ కష్టంగా రాబోని చెప్పేసి, ఎందుకంటే భయపడుతూ ఉన్నప్పుడు మనకు తెలియక లేని కొత్త హెల్త్ ఇష్యూస్ వస్తాయి. భయపడొద్దు, ఉన్నంత సంతోషం బతుకుతాం అని చెప్పేసి. ఈవిడికి మెయిన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. క్యాటిస్ ఎస్పీ మెయిన్ ఛానల్ ఇస్తున్నాను. ఇది ఎందుకో తెలుసా, రీసెంట్గా ఎప్పుడు ఎవరు ఎలా చనిపోతారో తెలియట్లా. ఉన్నంతగా హ్యాపీగా ఉన్నాం, కుల మతాలకు అతీతంగా సంతోషంగా బతికేద్దాం, మనిషిని మనిషిలా చూద్దాం, మనకున్న దానిని వీలైతే 10 మందికి పంచుదాం, అది కూడా అర్హత ఉన్న వాళ్ళకే ఇద్దాం. 10 మందికి ఇవ్వడం తర్వాత ముందు మా ఫ్యామిలీ ఇంపార్టెంట్ అంటే హ్యాపీగా మీ ఫ్యామిలీని చూసుకోండి, మీ ఫ్యామిలీలోకి ఇవ్వండి. డబ్బు పోగేసుకుందాం, పోయేటప్పుడు మనతో వచ్చింది మైండ్లోకి తీసేయండి. వాడు లేకుడు, పేదోళ్ళు, వద్దు, తారతమ్యాలు వద్దు. ఉండాలి, తారతమ్యాలు ఉండాలి. ఎవరైనా ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచాలి, నో డౌట్, నేను కాదనను. కానీ మనిషిని మనిషిలా చూడండి. నాకు ఉంటాయి కొన్ని అవలక్షణాలు, నాకు ఉంటాయి. అవి ఏంటి అన్నప్పుడు ఈ కరోనా కొన్ని అలవాటైనవి. నాకు సౌండ్ పొల్యూషన్ అంటే పడదు. ఎవరైనా నలుస్తే చిరాకు వచ్చింది నాకు. అంటే ఎవరైనా బట్టలు వింత కట్టుకున్న చిరాకు, ఎవరైనా పిచ్చి పిచ్చి రీల్స్ చేసిన చిరాకు, లైక్ ఇవన్నీ ఏంట్రా అంటే ఈ సోషల్ మీడియా అలవాటు అయిపోయి కింద బోల్డ్ మంది కామెంట్స్ పెడుతూ ఉంటే ఈ వీడియో కూడా ఇలా కామెంట్స్ పెడుతున్నారేంటి, ఈ వీడియో కూడా ఇలా కామెంట్స్ నాకు తెలియకుండా ఇంకా అప్పుడు అనిపించింది, ఒరే బాబు అసలు ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు అని చెప్పేసి నాకు కన్సెన్స్ నాకు చెప్తుంటే ఇంకా డైలీ మార్నింగ్ వాకింగ్కి వెళ్తూ మెడిటేషన్ చేస్తూ ఇవన్నీ చేసుకుంటూ ఫుడ్ కంట్రోల్ చేసుకుంటూ ఇలా 1 by 1 చెక్ చేసుకుంటూ పోతుంటే సీరియస్లీ పర్లా అరౌండ్ ఒక 95% ఇప్పుడు నార్మల్గానే ఉన్నా. శబ్దాలు వినగలుగుతున్నాను, మనుషులు చూడగలిగితే ఓకే వాళ్ళు అట్టున్నారు అంతే. ఈ రీల్స్ వాళ్ళు చేసుకున్నప్పుడు ఓకే, నాకు నచ్చలేదు చూడను, వాళ్ళు నాకు నచ్చలేదు దూరంగా వెళ్ళిపోతా, నాతో మాట్లాడేప్పుడు తేడా కూడా పంపించేస్తా, దట్స్ ఇట్. ఆలోచిస్తూ బాధపడుతూ అనవసరం కదా. అండ్ ఎక్కడెక్కడో జరిగే కూడా ఆలోచించి ఇబ్బంది పడే సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే మన దగ్గర కామెంట్లు అలా పెడతారు బాబు, అసలు సంబంధాలు తీసుకొచ్చేసి ఎదురు చెప్తా ఉంటారు. అప్పుడు నాకేమనిపిస్తుంది, నాకు తెలియకుండా అవి నేను ఆలోచిస్తున్నా. ఆలోచించకూడదు. అందుకనే చాలామంది చెప్పారు మీరు కామెంట్లు చదవద్దు అని. కామెంట్ చదివి తేడా ఉంటే తీసారు కదని చెప్పేసి నేను చదువుతా. ఇక అందుకనే టెక్నికల్ టీం చెప్పేశారు, మరి చూసుకుంటారు బాబు, మీరే పిచ్చి పిచ్చి కామెంట్ తీసేయండి, తేడా ఉన్న కామెంట్ వాళ్ళని హైడ్ చేసి బ్లాక్ చేసి పడేసేయండి అని. సో వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా, ఉన్నంతకాలం సంతోషంగా బతకండి.
ధైర్యంగా తెలివితేటలతో మన అనుకున్న మనుషులకు భరోసానిస్తూ బిందాస్గా దర్జాగా బతికేశాడు.